మనం ఈ మధ్య బంగారం గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతున్నది. వరుసగా 2 వీడియోస్ చేశాము. ఎందుకంటే మరి ఒక యాంకరు ఆమె గతంలో నేను బంగారం కొని దాస్తాను అని చెప్పి ఆయన చెప్పడం, తర్వాత డబ్బులు కక్కుర్తిపడి లేదు లేదు మీ బంగారం అమ్మేసుకోండి మీ సమస్యలు తీరుతాయని చెప్పి దానికి విరుద్ధంగా కామెంట్ చేయడం, ఇవన్నీ నాకు బాధ అనిపించి నేను ఒక 2 వరుసగా వీడియోస్ చేశాను. కానీ కొంతమంది ఇంకా అడుగుతున్నాను నన్ను, సార్ మీరు ఎందుకు సార్ బంగారం కొనమంటున్నారు, అది 70,000కి వచ్చేస్తున్నట్టు కదా, రాబోయే సమయాల్లో 50,000కి వస్తుంది కదా అని అంటున్నారండి. నిజంగా వస్తే చాలా మంచిదండి. మీ డబ్బులు దాచుకోండి. మీ డబ్బులు దాచుకొని ఆ రోజున 50,000కి వచ్చినా 30,000కి వచ్చినా 10,000కి వచ్చినా సరే మీ దగ్గర ఉన్న ప్రతి దాన్ని అమ్మేసి బంగారం కొనుక్కోండి. కానీ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యేప్పటికీ అది 3 లక్షలకి మినిమం అవుతుంది. అది అంత విలువ గలది కాదండి. కొంతమంది చెప్తున్నారు మన రాష్ట్రంలో బంగారు గనులు వచ్చేసాయి కదా, మనకి ఏం పర్వాలేదు, మనకి బంగారంగా పడిపోతుంది మన దగ్గర అని. గన్నులు ఎన్ని వచ్చినా సరే ఏమొచ్చినా సరే అండి, మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే ప్రతి దేశం కూడా వాళ్ళు ఇదివరకులాగా ఇదివరకు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క డబ్బుని అమెరికన్ కరెన్సీ రూపంలో దాచుకునేవాళ్ళు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆ యొక్క కరెన్సీని ఉపయోగించి పెట్రోల్ కొనటం కానీ ఇతర వస్తువులు కానీ కొనటం కానీ చేసేవాళ్ళు. అంటే అలాంటి గ్యారంటీ ఉండేది. అప్పుడు ఏకఛత్రాధిపత్యం. ఇప్పుడు అమెరికా ఏకఛత్రాధిపత్యం పోయింది ట్రంప్ వచ్చినాక. తనమడు తానే చేసుకున్నారులేండి ఒక రకంగా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అమెరికన్ కరెన్సీని దాచుకునే వాళ్ళు ఎవరూ లేరు. మరి అక్కడ ఉన్న కరెన్సీని ఎలాగ దాని నుంచి బయటపడాలా అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళే, కానీ ఆ కరెన్సీని దాచుకుందామని ఏ ప్రభుత్వానికి కూడా ఆశ లేదు. చాలా జాగ్రత్త పడిన జపాను ఎప్పుడో ఒక 2 years క్రితమే తన దగ్గర ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళ బంగారం మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చేసింది. అలాగే చైనా కూడా అక్కడ ఉన్న బంగారం మొత్తాన్ని వాళ్ళ దేశానికి తీసుకొచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఇచ్చేసి దాని బదులు బంగారం కొనుక్కున్నారు సెకండ్ హ్యాండ్లో. ఇంకా రష్యా సంగతి మీకు తెలిసిందే. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించామంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు కదా, ఏమండి రష్యా వాళ్ళు ఈ మధ్య బంగారం అమ్మేస్తున్నారు అన్న సంగతి మేము వింటున్నాము, అది వాస్తవమేనా అని. అవునండి, వాస్తవమే. కారణం ఏంటంటే పాపం రష్యా చాలా ఆర్థికంగా దెబ్బతింటున్నది ఈ యుద్ధం మూలంగా. దాని మూలంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక పక్కన డాలర్స్ లేవు. రెండోది వాళ్ళకు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ ఒక 1.5 year క్రితం వరకు వాళ్ళు బంగారాన్ని చాలా విపరీతంగా కొన్నారు, చాలా తక్కువ రేట్లో. అప్పట్లో ఎంత ఉండేదంటే నా ఉద్దేశం ప్రకారం, నేను ఔన్స్లో చెప్పట్లేదు, మన రేట్ ప్రకారం చెప్తాను, 70,000 80,000 ఉండేది. ఆ టైంలో ఆ రేట్లో చాలా చక్కగా కొన్నారు. కొన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి కొంత భాగాన్ని అమ్మారు. అమ్మినప్పుడు ఎవరు కొన్నారు? భారతదేశము చైనా 2 దేశాలు బాగా కొన్నాయి విపరీతంగా ఆ బంగారాన్ని. ఎందుకంటే బయట మార్కెట్కి ఎందుకు పంపించాలనే ఉద్దేశంతో వీళ్ళే కొన్నారు. మరి రష్యా దేశానికి నష్టమా? నష్టం ఎలా కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్నారు కాబట్టి వాళ్ళకి అది సరిపోయింది. వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళు దాన్ని అమ్మేసుకోవటం మూలంగా దే గాట్ బెనిఫిటెడ్. అంటే వాళ్ళకి 100% లాభం వచ్చింది. మళ్ళీ వాళ్ళ ఎకానమీ రికవర్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశాన్ని బట్టి వాళ్ళు కొంటారు. మనకి అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టుగా బంగారాన్ని ఇది అమ్మేసుకోండి మీ సమస్యలు వచ్చినప్పుడు, దేశ సమస్యలు వేరు, కుటుంబ సమస్యలు వేరండి. మీకు ఒకసారి జ్ఞాపకం ఉంటుంది, పివి నరసింహరావు గారి దగ్గర మన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మన దేశం చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాం. దానివల్ల ఏంటంటే మనకి కేవలం ఒక 30 రోజుల పాటు పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి మాత్రమే ఫారిన్ కరెన్సీ ఉంది, కానీ వేరే డబ్బులు లేవు. అలాంటి సమయంలో పివి నరసింహరావు గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారికి కూర్చొని ఆలోచించి మన బంగారాన్ని ఎక్కడైనా సరే కుదవ పెడదాము, అంటే తాకట్టు పెడదాము అని చెప్పని వాళ్ళు తీసుకెళ్ళి బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు. ఈ తాకట్టు పెట్టడం అనేది ఎలా జరుగుతుందంటే వాళ్ళకి మనం రేపొద్దున ఖచ్చితంగా బాగుపడతాము, మన బంగారం మనం విడిపించుకోగలుగుతాము అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా తాకట్టు పెడతారు. కానీ అలా కాని పరిస్థితుల్లో అప్పుడు అమ్ముతారు. ఇప్పుడు రష్యా పరిస్థితి ఎలా ఉందంటే జాగ్రత్త చూడండి. మీకు ఎందుకు వివరిస్తున్నానంటే రష్యా పరిస్థితి ఏంటి, యుద్ధం ఇంకా ఎప్పుడు ముగిస్తుందో దానికే తెలియట్లా.
తెలియనప్పుడు ఇంత డివాస్టేటింగ్గా లాస్ జరిగినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి అది పునరుద్ధరించుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు ఎలా గడవాలి? ఇప్పటికే రష్యాలో కూడా వాళ్ళ పెట్రోల్ లేకపోవడం, ఎందుకంటే ఆ ఉక్రెయిన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఈ రిఫైనరీస్ అన్నిటి మీద వాటిని పేల్చేశారు. దానివల్ల ఉత్పత్తి లేదు అక్కడ పెట్రోల్. కార్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో క్యూలు నిల్చుంటున్నాయి ఆ పెట్రోల్ కోసమని. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో రష్యా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకోవటమే బెస్ట్ పాలసీ. కానీ వేరేస్ మనలాంటి సాధారణ మనుషులు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా సరే మన దగ్గరికి రావాల్సిన డబ్బులు మనకు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో మనం ఈ యొక్క బంగారాన్ని మనం విడిపించుకోగలము అన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బంగారాన్ని అమ్మకండి, బంగారాన్ని తాకట్టు పెట్టుకోండి. కానీ రేపటి రోజున నాకు గ్యారంటీ లేదు, సపోజ్ నా అలాంటి వాడు ఉన్నాను అనుకోండి, మన ఫ్యూచర్లో నేను డబ్బులు సంపాదించగలనా అంటే ఏమో చెప్పలేము, వయసు లేదు, కష్టపడే అంత శక్తి లేదు. అలాంటప్పుడు అంటే నేను కొంత అమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే నాకు అది మళ్ళీ తాకట్టు పెడితే ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎప్పుడు నేను ఎలా ఇన్కమ్ లేకుండా ఎలా నేను దాన్ని చేస్తాను అనేటప్పుడు అలాంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ అదే కనుక యంగ్స్టర్స్ ఉండి వాళ్ళకి రేపొద్దున మన పిల్లలు చదివే డిగ్రీ అయిపోతున్నది, వాళ్ళు చక్కగా సంపాదించుకొని 1 or 2 yearsలో మనకి ఆ బంగారాన్ని విడిచిపెడతారు అనే ఒక ధీమా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంకులో మీ యొక్క గోల్డ్ని పెట్టుకోండి. అంతేగాని ఈ టీవీ యాంకర్లు చెప్పే మోసాలకి వాళ్ళ కక్కుర్తి కోసం అని చెప్పి ఒకసారి ఒక మాట రెండో మాట మీరు వినకండి. మీకు ఖచ్చితంగా చూపించే కదా భారతదేశం చక్కగా తన ఎకానమీని డెవలప్ చేసుకొని ఎంతైతే బంగారాన్ని అక్కడ తాకట్టు పెట్టారో అది మొత్తం కూడా ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మొత్తం మన భారతదేశం తీసుకొచ్చేసారు. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి లేకుంటే మన లండన్లో ఉన్నటువంటి మన బంగారాన్ని కూడా ఆల్మోస్ట్ 70% తీసుకొచ్చాం. ఇంకా 30% వాళ్ళ దగ్గర ఉంది, అవి కూడా తీసుకురావాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. మీకు చెప్తున్నాను తప్పించి ఆ టీవీ యాంకర్ లాగా డబ్బు కోసం కక్కుర్తిపడి నికృష్టపు మాటలు చెప్పే రకం కాదు నేను. ఎందుకంటే నాకు నేషనల్ పాలిటిక్స్ మీద, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద, ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద మంచి అవగాహన ఉంది. 30 years 35 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మరి మీరు నమ్మదలుచుకున్నారండి, తర్వాత మీ ఇష్టం. మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మాట్లాడండి. ఏం చెప్పినా సరే హృదయపూర్వకంగా చెప్తాను. బాయ్.